అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి మార్చి 27వ తేదీన గురువారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్లో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేసి తప్పకుండా మాకైతే సపోర్ట్ చేస్తారని చెప్పి భావించి ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో వృషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజున ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి, ఈరోజు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి అన్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా ఒక పనిని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరనటువంటి మనస్తత్వం మీకు చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏ పనిని కూడా మొదలు పెడితే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఇప్పుడు చూడండి, వీరికి ఈ రోజున ఆర్థిక పరంగా చాలా మంచి ప్రయోజనాలు అయితే మీరు చూడబోతున్నారండి. అలాగే విద్యార్థులకు కష్టపడినటువంటి అంటే మీరు ఎంతైతే కష్టపడ్డారో ఈ సంవత్సరం అంతా ఏ విధంగా అయితే మీరు దేని గురించి అయితే ఎక్కువగా కష్టపడి చదివారో ఆ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా మీ పరీక్షలో మీరు విజయవంతమైనటువంటి రోజుగా ఈ రోజున తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున కొంచెం ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి పని పట్ల కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వారి పట్ల కావచ్చు, చిన్నపాటి సమస్యల వల్ల కొంచెం మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని. కాబట్టి ఒత్తిడికి ఎక్కువగా గురి అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పనైనా కానీ సమగ్రవంతంగా ఆలోచించేటువంటి శక్తిగా మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించేటువంటి తెలివితేటలు పెట్టి కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు, గొడవలకు రేపటి రోజున మీరు దూరంగా ఉండాలని మరి దిన ఫలితాల ప్రకారం సూచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేపటి రోజున అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఏ మాత్రం కూడా మనము ముందు ఏం జరుగుతుందని పట్టించుకోకుండా ఎవరైనా ఒక మాట అనగానే, లేదంటే అనవసరంగా కోపాన్ని తెచ్చుకొని ఆ కోపంలో ఆయాసపూరితమైనటువంటి నిర్ణయాలకు గురై ఒకసారిగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ఎవరైనా అనవసరంగా దూషించడం కానీ ఇలాంటివి అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనం కావాలని కూడా ఏ పని కూడా చెయ్యమండి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఒత్తిడి మన పని వల్ల స్ట్రెస్ అవ్వడము, లేదంటే మనకు కొంచెం ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగోలేకపోయినా అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఏంటంటే ఒక మనిషికి ఎలా ఉంటుందంటే ఎవరో పట్టి పీడిస్తున్నట్టుగా గట్టికి లాగి పట్టేసినట్టుగా అలా మన బాడీ అంతా కూడా అంటే మన మాట వినకుండా విపరీతమైనటువంటి కోపానికి గురై ఆవేశపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలను అప్పటికప్పుడే మనకు తెలియకుండానే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి పూర్తిగా నిర్ణయాలకు దూరంగా ఉండండి. గొడవలకు కూడా కొంచెం దూరంగా ఉండండి. కుటుంబంలో కొన్ని సమస్యలు రేపటి రోజున బాధిస్తాయి. అవి ఎలాంటివైనా కావచ్చు. ఈ రోజున అంటే ఆర్థిక పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే అంటే వృద్ధులకు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి, ఇలా ఎవరికైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తడం, వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పాలవ్వడం, వాటిని చూస్తూ అలా మీరు ఉండలేక కొంచెం టెన్షన్ గురవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీరు పూర్తిగా జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్న వారి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే పెద్దవారు ఉంటారు కాబట్టి, అసలే సమ్మర్ కదా, కొంచెం వారికి ఏదైనా కానీ వాతావరణం మార్పు రావడం వల్ల కొంచెం ఈ సమ్మర్కు వారు కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను మీరు ఏర్పాటు చేయండి. కాబట్టి వారికి మనం ఏదైనా కానీ అంటే వారికి అంటే ఫర్ సపోజ్ కొంచెం వృద్ధులు ఉన్నారనుకోండి ఇంట్లో, వారికి అన్నీ కూడా ఇక మనమే ఏదో ఒక విధానంగా జాగ్రత్తగా మనం ఏ లోటు లేకుండా చూసుకోవాలి. కాబట్టి వారికి ఈ యొక్క ఎండ వాతావరణం మరి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి వారిని చూసి ఎక్కువగా టెన్షన్కి అయితే గురవ్వకండి. వారికి ఏమేమి కావాలో అన్నీ కూడా వారికి సమగ్రంగా ఇవ్వండి. అలాగే ఈ రోజున మీకు ఏదైతే అవసరమైనటువంటి సమయం ఉంటుందో, ధనం లభించలేదని చెప్పి మీరు దేని గురించి అయితే బాధపడ్డారో దానికి సరిపడా ఈ రోజున మీ అవసరమైనటువంటి సమయంలో మీకు చేతికైతే ధనం లభిస్తుంది. అలాగే
లభించినప్పుడు ఆ ధనాన్ని కూడా ఒకేసారి మొత్తం ఖర్చు పెట్టేయకండి. ఎందుకంటే ఈరోజు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్త పడిన ధనం విషయంలో ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేసి ఈ రోజున మరలా మాకు చేతులకు డబ్బు లేదని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులని అయిపోయిన తర్వాత బాధపడినా కూడా ఎవరు కూడా ₹1 సహాయం చేసేవాళ్ళు ఈ రోజులలో. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. కాబట్టి ఉన్నప్పుడే కొంచెం మనకు అవసరమైనంత వాడుకొని తర్వాత ఆ యొక్క ధనాన్ని దాచిపెట్టుకోండి. ఇక అలాగే ఈ రోజున బంధువులతో అవసరాలకు ధనం సర్దుబాటు చేసేటువంటి స్థితికి కూడా ఈ రోజున మీరు ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి చెప్పాను కదా, ధనానికి సంబంధించినటువంటి అవసరాలు అయితే మీకు ఈ రోజున పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి స్థానంలో, గౌరవ స్థానంలో మంచిగా అంటే మీకు దేని గురించి అయితే అన్యాయం జరిగిందో దాని పట్ల మీకైతే న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున మీకు అనుకూలంగా ఉండేటందుకు మీరు గ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడికి ఆరాధించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ఎప్పుడైనా కానీ ఈ యొక్క వారంలో శనివారం నాడు శనిదేవుడి పేరు మీద మీకు పూజలు చేసుకొని ఆ రోజున మీకు కొంచెం ఉపవాసం ఉండడం వల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. ఎవరైతే ఈ రాశి వారు ఏలినాటి శని వల్ల బాధపడుతున్నారో వారికి కూడా కొంచెం ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గుముఖ పట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకైతే పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి అంటే ఈ రోజున ఈ రాశిలో ఉన్న వారికి వారి సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. మీ సంతానాన్ని చూసి మీరు చాలా గర్వపడతారు. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులు ఎంచడాలు ఇవన్నీ కూడా ఈ రోజున మానుకోండి. మీకు ఈ రోజున అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఎటువంటి వాదనలు కానీ అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చడం కానీ ఇలాంటివి అసలు పెట్టుకోకండి. ఇక మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఇంకొక వైపు నిలిచేలా ఉంటుంది. కాబట్టి మీరు ఆమెకు లేదా ఆయనకు వ్యతిరేకంగా అయితే మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును కూడా రేపటి రోజున నమోదు చేసుకొని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయనుకోని ఎప్పటికైనా కానీ వెళ్ళాలని చెప్పి దాన్ని ముందుగా రేపటి ఈ రోజున మీరు అవి మీకు కవర్ చేసుకోండి. సరికొత్త సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఎప్పటికైనా కానీ సహాయపడుతుంది. ఈ రోజున మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలను చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్నటువంటి ప్రణాళికను కూడా ఈ రోజున మీరు విఫలం చెందుతాయి. ఇక మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడు తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇది ఒక బంగారమైనటువంటి రోజుగా భావించుకోవచ్చు. ఎవరికైనా కానీ వైవాహిక జీవితంలో అంటే ఇద్దరి పట్ల ఏదైనా ఎన్ని రోజుల పట్ల కొంచెం అనవసరమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నా కానీ లేదంటే అనవసరంగా మీరు దేని గురించి అయినా వాదులాడుకొని విడిపోయినా కానీ ఈ రోజున మీకు తిరిగి వారి పట్ల మీకు కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రేమను మీరు అర్థం చేసుకోవడం, ఇరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ రోజున మీ చక్కగా ఉండడానికి ఈ రోజున అయితే మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజున ఏదైనా కానీ అంటే మీకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా రోజుల నుండి మేము అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే విధానంగా మాకు ఈ పనులు ఎంత అనుకున్నా కూడా వెనుకంజలే ఉన్నామో మాకు ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతున్న వారికి ఈ రోజున మీకు ఆ పనిలో కొంచెం అయితే సక్సెస్ అయితే కనిపించి మీ మనసుకు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు కూడా పొందేటువంటి అవకాశం ఈ రోజున మీరు రాబోతుంది. అనుభవం గల వారితో మీరు మీ వ్యాపారాల విస్తరణకు సలహాలు కూడా కోరుతారు. అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఏవైనా సలహాలు కోరుతారు. ఉదారత, సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు బాగా ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైనటువంటి కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకైతే ముందు రోజులలో అన్నీ కూడా మంచి దేని గురించి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది మీకు బాగా సమయాన్ని కేటాయించిన వారు అవుతారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఈ రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో అయితే ప్రతికూలతలు అయితే కనిపించాయి. కాబట్టి ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించుకోండి. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. మీ భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు అయితే లభిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుందని ఈరోజు మీరు తెలుసుకుంటారు.
ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అయితే వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించటం బహు కష్టతరం కావచ్చు. ధన్యవాదాలు.